జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం జూలై నెల మాస ఫలితాలు. ఈ జూలై నెల చాలా స్పెషల్. దానికి కారణం ఏంటంటే మనకి ఆషాఢ మాసం జరిగే మాసం కూడా ఈ మాసము. ఈ మాసంలో వచ్చే ఏకాదశినే మనందరం తొలి ఏకాదశి అని పిలుస్తాము. శాస్త్ర ప్రకారంగా ఈ మాసంలోనే సూర్యనారాయణమూర్తి ఆయనాన్ని మారుస్తారు. అంటే ఈనాడు ఉత్తరాయణంలో ఉన్న సూర్యనారాయణమూర్తి ఈ తొలి ఏకాదశి నుంచి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఈ దక్షిణాయన పుణ్యకాలం యొక్క విశిష్టత మరియు సూర్యనారాయణమూర్తి దక్షిణాయనంలో అంటే ఈ మాసంలో కర్కాటక రాశిలో ప్రవేశించడం వల్ల దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది. దక్షిణాయన పుణ్యకాలం అంటే దేవతలకి రాత్రి సమయము. వీటి గురించి మళ్ళీ మనం ఒక వీడియోలో సపరేట్గా తెలుసుకున్నాం. ఏ పరిహారాలు చేస్తే ఈ దక్షిణాయన పుణ్యకాలం అంటే సూర్యుడు ఒక రాశి నుంచి ఒక రాశిలోకి మారేప్పుడు డెఫినెట్గా ఒక మంచి సిగ్నిఫికెన్స్ ఉంటుంది. ఎవరైనా ఆత్మవిశ్వాసం లోపించి బాధపడుతూ ఉన్నా, ఆత్మబలం ఆత్మస్థైర్యం లోపించి బాధపడుతూ ఉన్నా, సూర్యనారాయణమూర్తి ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారేప్పుడు వాటిని మనం పట్టుకొని వాటికి తగ్గ పరిహారాలు చేసుకోవడం వల్ల వీటన్నిటి నుంచి కమ్ ఓవర్ అవ్వడానికి డెఫినెట్గా ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఇప్పుడు ఇంకా స్పెషల్, ఎందుకంటే దక్షిణాయన పుణ్యకాలం కూడా ప్రారంభమవుతుంది కాబట్టి. అసలు ఈ నెల మాస ఫలితాలు మనం తెలుసుకోవడానికి ముందుగా ఈ నెల ఈ ఫలితాన్ని ప్రసాదించే గ్రహదేవతలు అసలు ఏ రాశుల్లో ఉండి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ప్రసాదించబోతున్నారు, ఈ విషయం ఒకసారి మనం చూద్దాము. అన్ని రాశుల్లోకి ప్రథమ రాశి అయిన మేషరాశిలో మేషరాశి అధిపతి అయిన మంగళ సంచారం జరుగుతూ ఉంది. ఆయన ఈ నెల 12వ తారీఖు వరకు కూడా మంగళ్ అక్కడే ఉంటారు, మేషరాశిలోనే ఉంటారు. 13వ తారీఖు నుంచి మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మూవ్ అవుతారు. అక్కడ గురు భగవానుడు సంచారం జరుగుతుంది వృషభ రాశిలో. మిథున రాశిలో రవి బుధ శుక్రుల సంచారము. బుధదేవుడు మిథున రాశి నుంచి 7వ తారీఖు తర్వాత నుంచి కర్కాటక రాశిలోకి అడుగు పెట్టబోతూ ఉన్నారు. అలాగే సూర్యనారాయణమూర్తి ఈ నెల 17వ తారీఖు నుంచి కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతున్నారు. అదే మనం తొలి ఏకాదశి, ఆ రోజు మనకి తొలి ఏకాదశి. అలాగే శుక్రాచార్యుల వారు 20వ తారీఖు తర్వాత నుంచి మిథున రాశి నుంచి కర్కాటకంలోకి ఎంటర్ అవుతూ ఉన్నారు. కేతు భగవానుడు కన్యారాశిలో సంచారము, వక్రించిన శనీశ్వరుడు కుంభరాశిలో సంచారము, అలాగే రాహు భగవానుడు మీనరాశిలో సంచారము. ఈ మాసంలో చాలా విశేషాంశాలు ఉన్నాయి. మొదటి విశేషాంశం అంటే దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఉత్తరాయణ పుణ్యకాలం ఎంత పవిత్రమైనదో దక్షిణాయన పుణ్యకాలం కూడా అంతే పవిత్రమైనది. దీనికి విడిగా మనం ఒక వీడియో తెలుసుకుందాము. అసలు సూర్యనారాయణమూర్తి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమైనప్పుడు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఇవన్నీ మనం విడిగా మాట్లాడుకుందాము. అలాగే ఈ మాసంలో ఇంకొక ప్రత్యేక గ్రహస్థితి ఏంటంటే గురుమంగళ యోగము. ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా వృషభ రాశిలో గురుదేవునితో కలయిక వల్ల ఏర్పడుతూ ఉంది. ఇది కూడా చాలా ప్రత్యేక అంశం అని చెప్పాలి. అందున ఇప్పుడు శనీశ్వరుడు వక్రించినప్పుడు ఇలాంటి యోగాలు ఏర్పడటం చాలా మంచిది. ఇంకా యోగదాయకంగా ఉంటుంది ద్వాదశ రాశుల వాళ్ళకి. ఏ విషయాల్లో ఇది యోగిస్తుంది, అసలు మీ జన్మజాతకంలో ఎలా ఉన్నా ఈ యోగాన్ని ఒడిసిపట్టుకోవాలంటే ఏం చేయాలి, దీని గురించి మనం విడిగా ఒక వీడియోలో మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రస్తుతం మనం ఈ మాసం యొక్క ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాస ఫలితాలు తెలుసుకోవడానికి ముందుగా ద్వాదశ రాశుల వాళ్ళందరూ కూడా ఈ నెల ఎక్కువగా అంటే మీరేమైనా మంత్రానుష్ఠానం తీసుకుంటే ఆ మంత్ర జపం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎక్కువగా మెడిటేషన్ కావచ్చు, లేదా మనసులో భగవన్ నామస్మరణ చేసుకోవడానికి మీ నిత్యదైనందిన జీవితంలో మీ పనులు మీరు చేస్తూ భగవన్ నామస్మరణ ఎక్కువగా చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇది చాలా మంచి శుభ సమయం. ఈ మాసంలో చేసే జపాలు కావచ్చు, దానము కావచ్చు, తపస్సు కావచ్చు, ఏదైనా కూడా చాలా సత్వరంగా ఫలితాన్ని ఇస్తాయి. మీ ఇష్టదైవాన్ని, కొంచెం మీ కులదైవాన్ని, మీ ఇష్టదైవాన్ని, మీ గ్రామదైవాన్ని, మీ ఇలవెలుపుని ఈ మాసంలో ఎక్కువగా పట్టుకోవడానికి ప్రయత్నించండి. దానికి కారణం ఏంటంటే సూర్యనారాయణమూర్తి దక్షిణాయన పుణ్యకాలంలోకి ఎంటర్ అవబోతున్న గడియలు కాబట్టి ఎక్కువగా భగవద్ ఉపాసన. ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే దక్షిణాయన పుణ్యకాలము దేవతలకి రాత్రి సమయం, ఉత్తరాయణ పుణ్యకాలం దేవతలకి పగటి సమయం. ఈ దక్షిణాయన పుణ్యకాలంలో దేవతలకి రాత్రి సమయం కాబట్టి కొంచెం ఈ 6 నెలలు కూడా ఆరోగ్యపరంగా మరియు ఆత్మస్థైర్యం, ఆత్మబలం పరంగా వీటన్నిటి నుంచి అంటే సూర్యనారాయణమూర్తి మెల్లమెల్లగా భూమికి దూరంగా జరిగిపోయే సమయము.
దూరంగా జరిగిపోయే సమయం కాబట్టి ఎక్కువగా ఆధ్యాత్మిక శక్తిని అలాగే మనలో ఉన్న దైవ శక్తిని ఎంత పెంపొందించుకుంటే అంతకంటే మంగళాలు దక్షిణాయన పుణ్యకాలం మనకు అందజేస్తుంది. వీటిని ఒడిసిపట్టుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. అసలు ఈ మాసం యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో మనం చూద్దాం. మిథున రాశి. మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ మాసం 7వ తారీఖు తర్వాత నుంచి మీరు మీ కుటుంబంలోని వారితోటి కొన్ని మాటలు పడాల్సి వస్తారు. అదే మీకు చాలా బాధ అనిపిస్తుంది. మన వాళ్ళే మనల్ని అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారేమో అన్న బాధలకి లోనవుతారు. కొంచెం మీ మీద లేనిపోని మాటలు అయితే బయటికి స్ప్రెడ్ అవుతాయి. అది కూడా మిమ్మల్ని కొంచెం మానసికంగా కలిచివేస్తుంది. అది కూడా మీకు మానసికంగా కలిచివేస్తుంది. ఈ మాసం 17వ తారీఖు తర్వాత నుంచి కొంత దాంట్లోంచి ఊరట అయితే పొందుతారు కానండి, బట్ పూర్తిగా అయితే ఉండదు. ప్రత్యేకించి మీ సిబ్లింగ్స్ తోటి మీకు ఒకవేళ మెమ్మగారు ఉంటే మీ సిబ్లింగ్స్కి మీకు మధ్యలో మెమ్మగారు నలిగిపోయే అవకాశం ఉంది. ఒకవేళ సపోజ్ మీకు మదర్ లేదు, అప్పుడు మీకు సిబ్లింగ్స్ ఉంటే కనుక అప్పుడు కొంచెం ఏంటంటే మీ సిబ్లింగ్స్ మీరు అనుకొని ఒక జర్నీ చేయాలని అనుకోవడము, ఆ జర్నీ విషయంలో మీ ఇద్దరికి ఏమైనా డిస్ప్యూట్స్ రావడము, లేదా జర్నీలో ఏదైనా డిస్ప్యూట్స్ కాకపోతే జర్నీలో ఏదైనా ఇన్కన్వీనియన్స్ చోటు చేసుకోవడము, ఇలాంటి వాటి వల్ల చాలా రోజులు డిస్టర్బింగ్గా అనిపిస్తుంది. మీకు అసలు ఎందుకు ఈ జర్నీ పెట్టుకున్నామా అని అనిపిస్తుంది. సో ఇలాంటి వాటికి ఛాన్సెస్ ఉంది ఈ మాసంలో. కొంత ఈ మాసంలో మీరు జర్నీలు కూడా ఎక్కువ చేయకపోవడం మంచిది. ఎందుకంటే మీరు చేసే జర్నీలు మీకు అంటే మరీ ఇంపార్టెంట్ తప్పదు అని అనుకున్నావు తప్పించి డే టు డే చేసే జర్నీలు లెక్కలోకి రావండి. ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళొస్తారు, ప్రతిరోజు వ్యాపార స్థలానికి వెళ్ళొస్తారు, అది జర్నీ కింద కౌంట్ కాదు, అలాంటివి కాదు. అలా కాకుండా ప్రత్యేకించి జర్నీస్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ మాసం. మీరు జర్నీలు మీకు అంటే ప్రత్యేకించి ఏదైనా స్పెషల్ జర్నీస్ ఈ మాసం వరకు మీరు పోస్ట్పోన్ చేసుకుంటే ప్రాబ్లం అవాయిడ్ అయినట్లే ఉంటుంది. అప్పుడు కొంచెము మీకు కొన్ని చికాకులు వచ్చినా కూడా బట్ జర్నీస్ చేస్తే వచ్చిన చికాకులతో కంపేర్ చేస్తే ఈ చికాకులు 50% తక్కువగానే పరిగణింపబడుతుంది. సంతానానికి సంబంధించి కొంచెం ప్రతికూలతలు ఈ మాసంలో చూస్తారు. మీ సంతానానికి సంబంధించిన కంప్లైంట్స్ ఎక్కువగా వింటారు ఈ మాసంలో. దానివల్ల కూడా కొంచెం డిస్టర్బింగ్గా అనిపిస్తుంది. లేదా సంతానం యొక్క హెల్త్ పరంగా కొంచెం డిస్టర్బెన్సెస్ ఈ మాసంలో తలెత్తుతాయి. ఉద్యోగం వ్యాపారం మనం చూసుకుంటే కనుక ఉద్యోగస్తులకి మంచి శుభ సమయమే, ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే వ్యాపారస్తులకి మనం చూసుకుంటే ఈ మాసంలో వ్యాపారస్తులందరికీ డబ్బులు అయితే బాగా ఉంది, ఆదాయపరంగా చాలా బాగా ఉంది. బట్ అట్ ద సేమ్ టైం వచ్చిన డబ్బులు నిలబడకుండా ఖర్చు కూడా అయిపోతాయి. మీకు అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్ ఈ మంత్లో డెఫినెట్గా ఉంది వ్యాపారస్తులకు. అంటే వ్యాపారం బాగా సాగి అమౌంట్ ఎక్కువే వస్తుంది. కాకపోతే ఈ అమౌంట్ వచ్చింది దీన్ని దేనుకోవడానికి అంటే అంతకు ముందున్న లోన్స్ కావచ్చు, లేదా ఏదైనా కొనుక్కోవాలని వీటికి ఖర్చు పెట్టుకుందామని మీరు ఆనందపడే లోపల అసలు ఎలా ఖర్చు అయిపోయిందో తెలియకుండా డేగ వచ్చి తనుకొని వెళ్ళిపోయినట్టు ఆ డబ్బులు ఖర్చు అయిపోతాయి. ఇది మీకు కొంచెం అసంతృప్తిగా అనిపిస్తుంది. మీ ఆరోగ్యం అయితే బాగుంటుంది, ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ మీకు వివాహం అయి ఉంటే మీ శ్రీమతి లేదా మీ శ్రీవారు వీళ్ళ ఆరోగ్యం కూడా బాగుంటుంది, ఎలాంటి ఇబ్బంది ఉండదు. వివాహ ప్రయత్నాలు చేయాలని అనుకునే వాళ్ళకి ఈ మాసము మొదలు పెట్టడానికైతే బాగానే ఉంది, పెద్దగా ప్రతికూలతలు అయితే లేదు. మీ జన్మజాతకం సహకరిస్తే వివాహ ప్రయత్నాలన్నీ స్టార్ట్ చేయొచ్చు. ఇవి మిథున రాశి యొక్క ఫలితాలు ఈ మాసం. చూశారు కదండి మన ఫలితాలు, మీ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయని. ఇప్పుడు పరిహారం మనం చూద్దాము. ఈ పరిహారము ఈ మాసంలో ఎక్కువగా ప్రతిరోజు కూడా సూర్యనారాయణమూర్తికి సంబంధించిన స్తోత్రాలు చదవడము, సూర్య నమస్కారం చేయడము, అర్ఘ్యప్రదానం చేయడము, ఇది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. మీలో ఎవరికైనా యోగా చేసే అలవాటు ఉంటే మంచిది. ఒకవేళ యోగా చేసే అలవాటు లేకపోతే కనుక ఈ మాసం నుంచి చేయడానికి ప్రారంభించండి. పతంజలి యోగ సూత్రాలు పట్టుకుంటారా, ఏదో ఒక రకంగా సూర్య నమస్కారాల ద్వారా యోగా ప్రక్రియ చేస్తారా, ఎలాగలా ఈ మాసం నుంచి యోగా చేయడానికి ప్రాక్టీస్ చేయండి. ఈ మాసము అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే యోగా ఇలాంటివి చేయడం వల్ల ఈ మాసంలో అంటే ఈ మాసం నుంచి మీరు కంటిన్యూటీ బాగా ఎక్కువగా అవకాశం ఉంటుంది. దీనికి ప్రత్యేకించి కారణం ఏంటంటే జీవకారకుడైన గురు భగవానుడితోటి మంగళ కలుస్తున్నారు. మంగళ కలవడం వల్ల ఏంటంటే ఈ జిమ్ములు, ఎక్సర్సైజెస్, యోగా ఇలాంటివన్నీ రాహు మరియు మంగళ వీళ్ళిద్దరూ బాగా ఉంటే కనుక వాళ్ళు చాలా చక్కగా చేయిస్తారు వాళ్ళ చేత. ఈ 2 ప్లానెట్స్ కలిసి చేయిస్తారని చెప్పాలి, చేస్తారనే దానికన్నా కూడా. అలాగా ప్లానెట్ మంగళ వెళ్ళి గురు భగవానుడితో కలవడం వల్ల
ఇది చాలా విశేషాంశం అవుతుంది. ఈ మాసంలో చేసే యోగా ప్రక్రియలు ఇవన్నీ కూడా మన ఆరోగ్యాన్ని చాలా చక్కగా స్టిమ్యులేట్ చేస్తుంది. మన దేహ ఆరోగ్యాన్ని, శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా చాలా బాగా దృఢపడుతుంది, గట్టిపడుతుంది. సో దీనివల్ల ఏంటంటే మనం చక్కటి నిర్ణయాలు తీసుకొని మన లైఫ్ని చాలా చక్కగా లీడ్ చేయగలుగుతాం. అయితే ఇప్పుడు చేయగలిగిన వాళ్ళు ఓకే, చేయలేని వాళ్ళు అంటే కొంచెం ఏజ్డ్ పీపుల్ కావచ్చు, గర్భిణీ స్త్రీలు కావచ్చు, అలాగే మరి పసిపిల్లలు కావచ్చు, కొంతమందికి ఆరోగ్యం సహకరించక కూడా చేయలేని వాళ్ళు ఉంటారు. ఆరోగ్యం సహకరించి అంతా చేయగలిగే వాళ్ళు యోగా చేయడం బెస్ట్ రెమెడీ ఈ మాసంలో. ఒకవేళ వీటికి ఎక్సెప్షన్గా ఉన్నవాళ్ళు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీటికి ఎక్సెప్షన్గా ఉన్నవాళ్ళు ఈ మాసం మొత్తం కూడా విష్ణు సహస్రనామం వినడము లేదా చదవడము, లలిత సహస్రనామం వినడం చదవడం చేయాలి. ప్రతిరోజు విష్ణు లలిత చదవడం వినడం చేస్తూ ఉంటే చాలా మంచిది. ప్రతిరోజు వినడం చదవడం కుదరకపోయినా విష్ణు సహస్రనామాలు అయితే రోజు కుదరకపోతే బుధవారం శనివారం వినడానికి చదవడానికి ప్రయత్నించండి. ఏకాదశి తిథి ఈ 3 రోజుల్లో వినడం, అంటే ఏకాదశి తిథి రోజు మరియు ప్రతి బుధవారం ప్రతి శనివారం వినడానికి ప్రయత్నించండి. రోజు వింటే చాలా మంచిది. కుదరని పక్షంలో లలిత సహస్రనామం రోజు వినడానికి కుదరకపోతే, రోజు చదవడానికి కుదరకపోతే అష్టమి నవమి తిథుల్లో, అలాగే శుక్రవారం మంగళవారం, ప్రతి శుక్రవారం ఈ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం ప్రతి మంగళవారం మరియు అష్టమి నవమి తిథుల్లో చదవడానికి వినడానికి ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల చాలా మంచి అంటే చాలా మంచి ఫలితాన్ని మీరు చూస్తారు. మెయిన్ ఏమవుతుందంటే ఇది ట్రాన్స్ఫర్మేషన్ సమయం అని చెప్పాలి. ఎందుకంటే సూర్యనారాయణమూర్తి ఆయనాన్ని మారుస్తూ ఉన్నాడు కాబట్టి, దక్షిణాయనానికి అడుగు పెడుతూ ఉన్నాడు కాబట్టి ఇది ఒక మంచి అట్మాస్ఫియర్లో చాలా చేంజెస్ వస్తాయి. ఈ చేంజెస్ని మనమంతా క్యాప్చర్ చేసుకోవడానికి, అంటే పాజిటివ్గా మనం మార్చుకోవడానికి అండ్ పాజిటివ్ చేంజెస్ని మన లైఫ్లోకి ఆహ్వానించడానికి ఈ పరిహారాలు చాలా చక్కగా ఉపకరిస్తాయి. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.